కాసేపట్లో ఏపీ సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఎస్ఐపిబి కీలక సమావేశం కొత్త పరిశ్రమలు పెట్టుబడులపైన చర్చకు సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సంతోష్ ఫోలేలు అందిస్తారు. సంతోష్, ఎస్సీ ఏదైతే రాష్ట్ర సచివాలయంలో 11 గంటలకి సీఎం చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ఎస్ఐపిబి సమావేశం అనేది కూడా జరగనుంది. ఈ యొక్క సమావేశంలో కీలకమైనటువంటి నిర్ణయాలు అనేది కూడా తీసుకున్నట్టు కూడా తెలుస్తా ఉంది. ఎందుకంటే రాష్ట్రంలో పెట్టుబడులే లక్ష్యంగా అయితే కనుక ఇప్పటికే విదేశాలను సైతం కూడా పర్యటించడం, అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి పారిశ్రామికవేత్తలకి రాష్ట్రంలో నెలకొన్నటువంటి అంశాలపై కూడా పూర్తి స్థాయిలో అయితే కనుక తెలియజేయడంతో పాటు పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు రావాలి అంటూ కూడా ఇక పిలుపునివ్వడం. ఈ నేపథ్యంలోనే ఇక ఎస్ఐపిబిలో ఏదైతే పలు సంస్థలకి భూ కేటాయింపులపై అంశాలపై కూడా చర్చకు రానున్నట్టు కూడా తెలుస్తా ఉంది. అదేవిధంగా ఈ యొక్క ఎస్ఐపిబిలో ఏవైతే సంస్థలకి భూ కేటాయింపులు చేస్తారో దానికి సంబంధించి 10వ తారీఖు కేబినెట్ భేటీలో అయితే కనుక ఆమోదం తెలుపుతున్నారు. అంతేకాకుండా ఇక విశాఖలో జరగబోయేటువంటి 14, 15 తేదీల్లో ఏదైతే సిఐఐ సదస్సు ఉంటుందో ఆ సదస్సులో భాగంగా ఇన్వెస్టర్లు రాష్ట్రానికి వచ్చేటువంటి నేపథ్యంలోనే దానికి సంబంధించినటువంటి అంశాలపై అంటే రాష్ట్రంలో నెలకొన్నటువంటి వనరులు ఏవైతే ఉన్నాయో ఇటు ఉత్తరాంధ్ర నుంచి రాయలసీమ వరకు కూడా రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు కల్పిస్తున్నటువంటి రాయితీలు, అదేవిధంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ప్రోత్సాహకాలు, వీటన్నిటిపై కూడా ఈ యొక్క ఎస్ఐపిబిలో చర్చకు రావడంతో పాటు ఇప్పటికే జరిగినటువంటి ఎస్ఐపిబి సమావేశాల్లో పలు సంస్థలకి భూ కేటాయింపులు అనేది కూడా జరగడం, దానికి సంబంధించి కేబినెట్ సైతం ఆమోదం జరిగింది. అయితే ఇక రాబోయే రోజుల్లో కూడా ఇప్పటికే విదేశాల నుంచి పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వస్తున్నటువంటి నేపథ్యం గూగుల్ క్వాంటమ్ వ్యాలీ, అదేవిధంగా రాయలసీమలో నెలకొల్పేటువంటి పరిశ్రమలు, వీటన్నిటిపై కూడా పూర్తి స్థాయిలో ఈ యొక్క ఎస్ఐపిబి సమావేశంలో చర్చించే అవకాశాలు అయితే ఎక్కువగా కనబడతా ఉన్నాయి.